ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంట్లో అయితే తోమేసుకుంటున్నాను. ఇదిగోండి ఈవినింగ్ టైం కదా, పిల్లలకైతే వాటర్ అయితే పెట్టేసి నేను వచ్చేసి అంట్లో అయితే కడిగేస్తున్నాను. ఫైనల్లీ అంట్లో అయితే క్లీన్ అయిపోయినాయి. ఇంకొచ్చేసి ఇదిగోండి సింక్ అయితే ఖాళీగా ఉంది. ఇంతలోకి వాటర్ మిల్క్ కూడా అయితే వచ్చేసినాయి. ఇప్పుడు ఈ మిల్క్ అయితే టీ అయితే పెట్టుకోవాలి. ఇదిగోండి వాటర్ అయితే కాయిపోయినాయి. ఇప్పుడు పిల్లలకైతే స్నానం అయితే చేయించాలి. ఇప్పుడు స్నానం చేస్తాను పిల్లలకి. ఓకే, ఫైనల్గా మా పాపలు అయితే ఇద్దరు స్నానం అయితే చేసేసారు. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, అదిగండి స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు టైం అయితే వచ్చేసి కరెక్ట్గా టైము 7:25 అయితే టైం అయితే అవుతుంది. ఇప్పుడైతే స్నానం అయితే ఇంకొచ్చేసి ఫుడ్ అయితే తినేసేయాలి. టైం వచ్చేసి కరెక్ట్గా 7:30 అయితే అయింది. ఇప్పుడైతే స్నానం చేయించేసి అన్నం అయితే పెట్టేశాను. అదిగోండి ఎవరిదైతే వాళ్ళకి కొంచెం గిన్నెలో అయితే వేసిస్తే వాళ్ళైతే అన్నం అయితే తినేస్తారు. నాకైతే అన్నం పెట్టే శ్రమ అయితే కొంచెం తగ్గింది. పిల్లలిద్దరూ అన్నం తినేస్తారు కాబట్టి. మార్నింగ్ అయితే చిన్న పాపకు అయితే పెట్టేయాలి. ఈ టైం అయితే అక్క ఉండేది కాబట్టి చిన్న పాప కూడా ఫుడ్ అయితే తినేసిద్ది. ఫైనల్లీ ఇక నేను కూడా అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇప్పుడు వచ్చేసి టైం అయితే 8:15 అయితే అయింది. 8:15 అయ్యేసరికి నేనైతే ఇదిగోండి ఫ్రెష్ అప్ అయితే అయ్యేసి ఇదిగోండి స్వెటర్ అయితే వేసేసుకున్నాను. ఇది చూస్తున్నారు కదా, అలా అయితే ఇంకా ఫుడ్ అయితే తినేసి ఇంకా అయితే నిద్రపోవడమేను. ఇదే ఇవాళ టైం వచ్చేసి 10:10 అయితే టైం అయింది ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు వచ్చేసి ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నాము. అదిగోండి 10:10 చూస్తున్నారు కదా, 10:10 అయింది టైం అయితే.